సార్ ప్రత్యామ్నాయం ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఉన్నది రద్దు చేసి అటు ఆ ఏరియా వైపు అభివృద్ధిని కూడా ఆటంకం కల్పించింది బీజేపీ అని చెప్తున్నారు. ఎక్కడ లేదు. అద్భుతంగా ఈరోజు అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేశాము. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అవసరం లేదు. ఎప్పుడో గతంలో ప్లాన్ చేసినటువంటిది అది అవసరం లేని దాంట్లో చాలా కాంక్రీట్గా వీళ్ళు తీసుకొచ్చాము. ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు నిన్న మేనిఫెస్టో కూడా పెట్టారు. మేము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వ్యతిరేకం కాదు. మేము చాలా నిర్మాణాత్మకంగా పెట్టాలని నిర్ణయించుకుని, ఎందుకంటే స్టీలు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో పోవాల్సిన అవసరం ఉంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో వస్తున్నటువంటి ఐరన్ ఓర్ ఏదైతున్నదో స్టీల్ ఉత్పత్తికి సరిపోదు, అది పనికిరాదు, క్వాలిటీ లేదు. కాబట్టి దాని అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మనం ఛత్తీస్గఢ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఐరన్ ఓర్ తీసుకొచ్చి అక్కడ స్టీల్ ఉత్పత్తి చేయాలి. స్టీల్ ఉత్పత్తి చేస్తే అది ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఈ పేపర్ తీసుకొచ్చినా, ఈ పెన్ను తెచ్చినా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కాంపిటీషన్లో తట్టుకోవాలి. ఇది గవర్నమెంట్ తయారు చేసినాం కాబట్టి, మేము బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టాం కాబట్టి మేము 10,000 టన్ను అమ్ముతాము, మిగతా వాళ్ళు 8,000 టన్నులు అమ్మినా సరే మేము పెట్టాం కాబట్టి బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి 10,000 కొనుమని ఇంటర్నేషనల్ మార్కెట్లో పెడితే వాడు కొనడు. ఎందుకు ఆల్వెన్ ఫ్యాక్టరీ మూతపడ్డది? ఎందుకు ప్రాగా టూల్స్ మూతపడ్డాయి? ఎందుకు ఐడిపిఎల్ మూతపడ్డది? ఎందుకు ఆర్వెల్ ఫ్యాక్టరీ మూతపడ్డది? ఎందుకు హెచ్ఎంటీ కంపెనీ మూతపడ్డది? ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీ కదా. ఈరోజు మూతపడ్డాక మనకు అనుభవం ఉన్నాక ఈ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్స్, ఒకటి కాదు అనేక రకాల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేటగారికలీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది బయ్యారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేము. పెడితే ఎవరి డబ్బా అది? నరేంద్ర మోడీ ఇంటి డబ్బా, లేకపోతే కేసీఆర్ ఇంటి డబ్బా, రేవంత్ రెడ్డి ఇంటి డబ్బా? ప్రజల డబ్బు మనం ధర్మకర్తలం. అక్కడ లాస్ అవుతుందని తెలిసిన తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేము. చారి గారు, మిషన్ రెడ్డి గారు, ఇప్పుడు బయ్యారంలో లభించే ఉక్కు అంత నాణ్యత కాదు, మార్కెట్లో విలువ పడకదు కాబట్టి మీరు ఫ్యాక్టరీ పెట్టలేదు అంటున్నారు. ఓకే, మరి విశాఖ ఉక్కు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఎక్కడ మీరు విశాఖ ఎక్కడ మీరు అంటున్నారు? మరి ఆందోళన, ఏపీలో జరిగిన ఆందోళనలో మీరు కూడా పోయి వచ్చారు. అసలు ఏమైంది? అసలు అది ఫీజిబిలిటీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా అమ్మేయాలనో ఎవరితో చర్చ కానీ ఎవరు జరగలేదు. ఇప్పుడేం లేదు, ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు. దాన్ని బాగా మనం ఇప్పుడు మేమే డబ్బులు ఎదిరించి, కేంద్ర ప్రభుత్వం ఎదిరించి దాన్ని నడిపిస్తూ ఉన్నాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడే లాస్లో ఉంటే అప్పుడే అనేక వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టే ప్రయత్నం చేయడం. మీరు చెప్పే దాంట్లో భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నారు. ఐటీఐఆర్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదన్నారు. ప్రత్యేక జాతీయ హోదా ప్రాజెక్టులకు ఇవ్వాల్సి వస్తుంటే ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదంటారు. ఇవే కమిట్మెంట్ లేదు, మీరు అడగగానే అయిపోతుందా? దానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరిదా? గవర్నమెంట్ మనదే. అదేదో ఎక్కడి నుంచి రోడ్లు ముద్రించి ఇవ్వదు మీకు. వాళ్ళకు ఉన్నటువంటి ఉంటే ఒకరు అడిగితే 10 మంది అడుగుతారు. దేశం ఇది. నువ్వు అడగగానే నీకు నోరు ఉంది కాబట్టి నువ్వు అడగగానే పక్కోడు ఊరుకుంటాడా? దేశంలో అనేక రకాలుగా జాతీయ హోదాలు అడుగుతాయి. ఒకటే మనకు ఉన్నట్టు అప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రకారం ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఇచ్చాను తప్ప ఇంకెక్కడ ఇవ్వలేదు. జాతీయ హోదా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి సాయం ఇవ్వచ్చు కదా. మీరు గతంలో కేంద్ర మంత్రులు కలిసినప్పుడు 60-70% ప్రాజెక్టులు తెలంగాణలో 11 ప్రాజెక్టులు డబ్బులు లేక ఆగిపోతే ఆ 11 ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయించి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అడగకముందే మేమే ఇచ్చాము ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు. సార్, మీ మీద బీఆర్ఎస్ కొన్ని అప్పట్లో ఆరోపణలు చేసేది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో లిఫ్ట్ లాంచ్ చేశారు, ఆయన స్థాయి అది. ఈ లిఫ్ట్ తప్ప ఏం ఇనాగ్రేషన్ చేయలేకపోయాడు. కిషన్ రెడ్డి ఎందుకు అలా అయ్యారు? అదొక మూర్ఖుల ప్రభుత్వం. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మూర్ఖుల ప్రభుత్వం. ఒక కేంద్ర మంత్రిగా నేను తెలంగాణ నుంచి ఫస్ట్ ఎంఓఎస్గా ఉంటే కనీసము నాతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధం లేనటువంటి ముఖ్యమంత్రి. నేను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు సహకారం అందించని ఇందులో కూడా రాశాను. 40 ఉత్తరాలు రాశాను. నేను 40 ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరానికి ఈరోజు వరకు కూడా జవాబు చెప్పలేదు. అందులో ఈరోజు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ల్యాండ్ విషయంలో కావచ్చు, జాతీయ రహదారుల ల్యాండ్ విషయంలో కావచ్చు, ఎంఎంటీఎస్ పూర్తి చేసే విషయంలో కావచ్చు, లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ నెట్వర్క్ పెంచే విషయంలో కావచ్చు, అనేక విషయాలు 40 ఉత్తరాలు రాశాను. ఒక్క ఉత్తరం రాస్తే ఒక్కదాన్ని కూడా జవాబు ఇవ్వలేదు. ఆయన ఈరోజు నా గురించి మాట్లాడతాడా? నేను అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రి కదా మీరు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక యూరియా పరిశ్రమ వస్తే ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు, మోడీ గారు. ప్రధానమంత్రి గారే ప్రారంభోత్సవానికి వచ్చారు. ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు లేదు.
ఆ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రమ్మంటే రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతావా? ఈ రాష్ట్రంలో 1600 మెగావాట్ల విద్యుత్ పరిశ్రమలు పూర్తి చేసి ప్రధానమంత్రి గారు 2 సార్లు వాటి 800 ప్రారంభోత్సవానికి ఆయన స్వయంగా ఢిల్లీ నుంచి వస్తే నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రాకుండా నువ్వు తెలంగాణకు బీజేపీ ఏంది ఇచ్చిందని అడుగుతావా? కేసీఆర్ ఈరోజు ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి పిలిస్తే రాడు. 1,21,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులకు అనేక సార్లు 10 సార్లు వచ్చి ఉంటాడు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాలు, ఈయన రాడు. ఈరోజు మేమేం తెచ్చాము ఏమి ఇచ్చారని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి చెప్పండి? కేసీఆర్ ప్రభుత్వం అంటే మూర్ఖుల ప్రభుత్వం అని మీరు అంటున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీకు ఫోన్ చేసి కేంద్రం నుంచి ఇద్దరం కలిసి నిధులు తెద్దామని చెప్పేసి కోరారు. ప్రధానమంత్రి వస్తే కూడా ఆయన కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలకు వచ్చారు. మీరేమాత్రం సహకారం అందించారు? ఆయన వచ్చే 4 నెలలు కాలే, 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆయన వచ్చి 5 నెలలు కూడా కాలే. తప్పకుండా కాంక్రీట్గా ఏదని చెప్తే చేస్తాం కదా. ఇప్పుడు ఈ యొక్క ఎలివేటర్స్ డిఫెన్స్ది ల్యాండ్ నేను చేయించినది. అదేవిధంగా ఈరోజు నేను వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కాంక్రీట్ ప్రపోజల్ ఏది రాలేదు. ఆయన ఇంతవరకు ఢిల్లీకి మోయడమే సరిపోతుంది, తెలంగాణకి ఏం చేయలే ఆయన. ఏమొస్తున్నారు సార్ ఢిల్లీకి? ఏం వస్తున్నారు సార్ అంటే పూరా ఆయన ఎక్కడ వెళ్ళినా వెళ్తున్నారు కదా. ఈరోజు కూడా నిన్న కూడా పోయిండు నామినేషన్ వెళ్ళడానికి ఒకసారి, కేరళకి వెళ్ళడానికి ఒకసారి, బాంబేకి వెళ్ళడానికి ఒకసారి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి. ఆయన మొత్తం ఈరోజు రాహుల్ గాంధీ పక్కన నిలబడడానికే ఆయన సమయం కట్ట సరిపోతుంది. అదే ఏదో మోస్తున్నారు కదా, అదే మేడం అంటే నడవడం. సార్ కిషన్ రెడ్డి గారు, మీరు సూట్ కేసులు ఢిల్లీకి వెళుతున్నాయని కూడా ఒక ఆరోపణ చేశారు. ఏం ఆధారాలు ఉన్నాయి సార్? అవును, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు, తప్పేముంది, అది వాస్తవంగా చెప్పేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్జీ ట్యాక్స్ వేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి పుణ్యానికి ఈరోజు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీ పార్టీ కూడా ఢిల్లీకి మోస్తుందా సార్ అట్నే సూట్ కేసులు? వివిధ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీకి మోస్తాయి. చెప్పనండి, ఈరోజు వచ్చిన 3 నెలల్లోనే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోసం, ఎందుకంటే మొత్తం ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర కథలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే చెప్పండి మీరు కూడా. కొన్ని కథలు చెప్పండి సార్. చెప్తాను, నేను చెప్పాల్సింది చెప్పాను. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఏ కంపెనీ దగ్గర ఎంత నేను చెప్పాల్సింది వసూలు చేశారు? నేను చెప్పాల్సింది చెప్పాను.